కుంభరాశి వారికి డిసెంబర్ 12, 13, 14న 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వార్త వినబోతున్నారు. అసలు కుంభరాశి వారికి జరగబోయే ఆ 3 పెద్ద సంఘటనలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వార్త ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారికి కుటుంబపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అయితే మిశ్రమ ఫలితాలుగా సాగుతుందనే చెప్పాలి. ఇక డిసెంబర్ 12 నుండి సూర్యుడి సంచారం మీ 9వ మరియు 10వ ఏళ్లపై సంచరించడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందనే చెప్పాలి. 6వ ఇంట్లో కుజుడి సంచారం ఆరోగ్యంపై అకాలత్వాన్ని అయితే కలిగిస్తుందనే చెప్పాలి. ప్రత్యేకించి జీవితంలో ఎదురయ్యిన సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అయితే వీరికి పెరుగుతుందనే చెప్పాలి. ఇక డిసెంబర్ 14 నుండి శుక్రుడు అనుకూల స్థితిలో శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. బుధుడి సంచారం వక్రగతి వృత్తిపరమైన సంబంధాల్లో వచ్చిన అపార్థాలను తొలగిస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి. ఇక ముందుగా కుంభరాశి వారి యొక్క ఈ నెలలో కుటుంబపరమైన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెలలో కుంభరాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయనే చెప్పాలి. 4వ ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చనే చెప్పవచ్చు. బృహస్పతి అయితే కొంతవరకు ఒత్తిడిని, అనుభూతిని కలిగించవచ్చు. కానీ ఈ డిసెంబర్ 12 నుండి శుక్రుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయనే చెప్పాలి. పెద్దవాళ్ళతో మాటలు అయితే సమావేశం పఠించాలనే చెప్పాలి. తల్లితో సంబంధం మెరుగుపడుతుంది. సోదరి సోదరమణులతో విభేదాలు రావచ్చు. వీటిని సున్నితంగా అయితే పరిష్కరించుకోవాలనే చెప్పాలి. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. పిల్లల విద్యా విషయంపై శ్రద్ధ అవసరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. 2వ ఇంట్లో రాహు ప్రభావం వలన ఆర్థిక నిర్ణయాలు, సత్వర నిర్ణయాలు తీసుకోకూడదనే చెప్పాలి. అనవసరపు ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు. డిసెంబర్ 14 తర్వాత సూర్యుడు 10వ ఇంట్లో పై సంచారం చేయడం వల్ల ఆర్థిక అవకాశాలు కూడా మెరుగుపడతాయనే చెప్పాలి. ఊహించని మార్గాల నుండి ధనలాభం కలుగుతుంది. ఆస్తులపై పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి పరిశోధన చేసి అయితే మీరు అప్పుడే పెట్టుబడులు పెట్టుకుంటే మాత్రం మీకు మంచి జరుగుతుందనే చెప్పవచ్చు. కుటుంబ అవసరాలు, విద్య, వైద్య ఖర్చులు పెరుగుతాయనే చెప్పాలి. పాత బాకీలు వసూలు కావచ్చు. బ్యాంకు లావాదేవీలు కూడా జాగ్రత్త అవసరం అనే చెప్పాలి. ఇక
కుంభరాశి వారికి ఈ నెలలో ఉద్యోగపరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఈ నెలలో వృత్తి జీవితంలో మంచి మార్పులు అయితే రావచ్చు. సూర్యుడు 10వ ఇంటిపై సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పాలి. కొత్త బాధ్యతలు కూడా అయితే ఈ కుంభరాశి వారికి అప్పగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో బాగా లభిస్తుంది. బుధుడు అనుకూల స్థితిలో ఉండడం వలన సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. వృత్తిపరమైన శిఖరాలను అయితే కార్యాలయాలలో లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే బాగా ఈ సమయంలో కలిసి వస్తుందనే చెప్పవచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా ఈ సమయంలో అయితే మీరు బాగా లాభపడతారనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిశీలించినట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అయితే వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పవచ్చు. కొత్త వ్యాపార ప్రణాళికలు అయితే విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. భాగస్వాములతో సంబంధాలు కూడా కొనసాగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార విస్తరణ అవకాశాలు పెరుగుతాయి. ఇక కస్టమర్ సంఖ్య కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. ప్రభుత్వ మద్దతు కూడా ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి బాగా లభిస్తుందనే చెప్పాలి. ఇలా అయితే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం పలు ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయనే చెప్పాలి. మీ వ్యాపార భాగస్వామితో అయితే ఈ డిసెంబర్ 12 తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క ప్రేమపరమైన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. డిసెంబర్ 12 నుండి శుక్రుడు అనుకూల స్థానంలో ఉండడం వలన పరిస్థితులు అయితే మెరుగుపడతాయనే చెప్పవచ్చు. ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వైవాహిక జీవితంలో అపార్థాలు అయితే తలెత్తవచ్చనే చెప్పాలి. జీవిత భాగస్వామితో సక్రమంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక వివాహితులకు అయితే ఈ సమయంలో వివాహ యోగం ఉంటుందనే చెప్పాలి. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం వలన బంధువులతో అయితే బంధుత్వం బాగా బలపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఈ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. 6వ ఇంట్లో కుజుడి సంచారం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి అంటే యోగా, ధ్యానం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మంచిది. అలాగే నిమితమైన ఆహార నియమాలు కూడా పాటించడం వల్ల మీ ఆరోగ్యం అయితే బాగా ఉంటుందనే చెప్పవచ్చు. నిద్రలేని సమస్యలు ఉన్నవారికి వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి డిసెంబర్ 12, 13, 14లో 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయని చెప్పాం కదా. ఆ పెద్ద సంఘటనలు ఏమిటి అంటే మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అయితే ఇంకా వేరే ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే ఈ సమయంలో బాగా కలిసి వచ్చి మీరు నూతన గృహం కొనుక్కోవడం లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం ఇలాంటివైతే జరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చూశారు కదా, అసలు కుంభరాశి వారికి జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.